అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏదైతే కృష్ణా నది పరివాహక ప్రాంతాలు ఉన్నాయో, కృష్ణా బేసిన్లో ఉండే నల్లగొండ కానీ, మహబూబ్నగర్, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి సాగునీరును, త్రాగునీరును అందించే కృష్ణా నది ప్రాజెక్టులు శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు సంబంధించి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఏదైతే కేఆర్ఎంబి ఉన్నదో, గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పటి నుండి కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పాలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఒత్తిడి పెంచిందో, ఇన్ని రోజులు మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతులు, ఇక్కడ ఉండే ప్రజల యొక్క అవసరాలను గుర్తించి దాన్ని వారికి అప్పజెప్పకుండా ఏదైతే ఇన్ని రోజులుగా పోరాటం చేసి కాపాడుకున్నారో, అలాంటి నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పే కార్యక్రమానికి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది ఈ రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే ఈరోజు ప్రధాన ప్రతిపక్షమైన మా పార్టీ నల్లగొండ జిల్లా, మరీ ముఖ్యంగా ఎడమ కాలువ ద్వారా ఏదైతే వ్యవసాయం చేసుకుంటున్న రైతులు ఉన్నారో, అదేవిధంగా హైదరాబాద్, రంగారెడ్డి, అదేవిధంగా నల్లగొండ జిల్లాలకు సంబంధించిన త్రాగునీరు సమస్య పరిష్కారం ఏదైతే ఈ కృష్ణానది ద్వారా జరుగుతూ ఉన్నదో, ఆ హక్కుల్ని కాపాడడం కోసం కృష్ణానది జలాల్ని మన రాష్ట్రానికి అన్యాయం జరగకుండా ఈ ప్రజలకు అందించే కార్యక్రమాన్ని ఈరోజు మాకున్న ఏకైక ఆయుధం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి పోరాటాల ద్వారా మాత్రమే దీన్ని నిలుపుదల చేయాలనే ఒక ఆలోచనతో మా ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షుల వారు చేసిన నిర్ణయానికి అనుగుణంగా నల్లగొండ జిల్లాలో రేపు ఈ నెల 13వ తేదీ నాడు భారీ బహిరంగ సభను ఒకటి ఏర్పాటు చేసి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క హక్కుల్ని కాపాడడం కోసం, కృష్ణానది జలాల్ని ఈ రాష్ట్రానికి సంబంధించిన రైతులకు కానీ, ప్రజలకు కానీ కావాల్సిన అవసరాలను తీర్చడం కోసం గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే నాగార్జున సాగర్ ప్రాజెక్టును కాపాడడం కోసం మరి ఒక పెద్ద ఎత్తున బహిరంగ సభను ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం చేసినాం. ఆ నిర్ణయానికి అనుగుణంగా ఈరోజు మరి జిల్లా పోలీస్ అధికారి ఎస్పీ గారికి పర్మిషన్ కొరకు గ్రౌండు, మైక్ వాటన్నిటి కూడా పర్మిషన్ కావాలని దాని కొరకు దరఖాస్తు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చినాం. వారు కూడా ఒక 2 రోజులలో వెంటనే దానికి సంబంధించిన పర్మిషన్లు కూడా ఇస్తామని చెప్పారు. ఈ భారీ బహిరంగ సభకు నల్లగొండ జిల్లా ప్రజానీకం అంతా కూడా, రైతులందరూ కూడా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలి రావాలని, మొట్టమొదటిసారిగా ప్రధాన ప్రతిపక్ష హోదాలో మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి ఏదైతే ఈ మధ్యకాలంలో ఆరోగ్యం బాగలేక బయటకు వెళ్లే సందర్భంలో పెద్ద సభను ఏర్పాటు చేస్తున్నాం. ఆ సభ గొప్పగా జరగబోతా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర రైతాంగం యొక్క హక్కుల్ని ఎప్పుడైనా కాపాడేది, కొట్లాడేది, తెలంగాణ ప్రజల యొక్క ఏ ఒక చిన్న సమస్య వచ్చినా దాని మీద పోరాటం చేసేది బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఆ పార్టీని మీద ప్రజలందరూ కూడా అనేక పెద్ద ఎత్తున నమ్మకాలతో ఉన్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కృష్ణా నది జలాల్ని మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి దక్కేటట్టుగా మరి ఆ జీవో ఏదైతే కేంద్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుందో దాన్ని మళ్ళీ విత్డ్రా చేసుకునేంత వరకు కూడా మా పార్టీ పోరాటం చేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.